అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణిస్తున్న భారతీయ బిలియనీర్లు మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 229 మంది చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ $1,00,000 కోట్ల మార్కును దాటడమే విశేషం. ఈసారి రికార్డు స్థాయిలో 30 మంది కొత్తవారు ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు. భారత్లోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. $99.7 బిలియన్ సంపదతో ఆయన దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం గౌతమ్ అదానీ $63.8 బిలియన్ ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్ర సావిత్రి జిందాల్ $39.1 బిలియన్ సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఓవరాల్ గా ఆమెకు మూడో స్థానం దక్కింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ $14.4 బిలియన్ ఆస్తితో 10వ స్థానంలో నిలిచి ఈ టాప్ గ్రూప్ లోకి ప్రవేశించారు. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఫిజిక్స్ వాలా కో ఫౌండర్లు అలక్ పాండే, ప్రతీక్ బూబ్ ఈసారి బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించడం విశేషం. ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రికార్డు సృష్టించారు. ASH స్టార్టప్ కో ఫౌండర్ అయిన ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల విరామం తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మళ్లీ బిలియనీర్ల జాబితాలోకి పునరాగమనం చేశారు. ఇక మరోవైపు ఓలా క్యాబ్స్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ తో పాటు మరో 7గురు ఈసారి బిలియనీర్ల హోదాను కూడా కోల్పోయారు.